శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి వారంలో వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తున్నాయి అన్నమాట. ఈ వారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశి వారికి లాభస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు అత్యంత యోగకారకుడు. ఇది ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా కొంచెం ముగింపు పలకగలిగినటువంటి స్థితిలో కుజుడు ఉన్నాడు. అదేవిధంగా మరి గ్రహగతులను మనకు చూసినట్లయితే 1000 స్థానాల్లో అంటే 12వ ఇంట్లో వచ్చేటప్పటికి రవి యొక్క సంచారం అనేది జరుగుతుంది. రవి ఎప్పుడైతే 12వ ఇంట్లో సంచారం చేస్తుంటాడో ఈ యొక్క వారం వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శరీర ఒత్తిడితో కూడుకున్నటువంటి ప్రయాణంగా ఈ వారం అనేది ఉండబోతుంది. అదేవిధంగా అధికమైనటువంటి ధన వ్యయానికి అంటే మీరు సంపాదించినటువంటి డబ్బు దాని దగ్గరటువంటి ఖర్చు రెండు సరి సమానంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా డబ్బు అధికమైనటువంటి ఖర్చు ప్రయాణాల్లో కొంచెం శారీరక శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది ఉంటుంది. వాటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం ఏంటంటే కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అత్యంత యోగకారకుడు అన్నమాట. అంటే ఎటువంటి ఫలితాలను ఎక్కువగా ఇస్తూ ఉంటాడంటే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలత, అదేవిధంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ సంబంధితమైన విషయాల్లో కొంచెం సాధికారత కూడా ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎక్కువగా డీల్ చేసే వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి ఇంకా మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే ఆరోగ్యపరంగా మటుకు శరీరంలో అధికమైనటువంటి వేడి, జ్వరపీడత్వం అనేది మేషరాశి వారికి ఈ వారం రావడానికి అధికమైనటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 1000 స్థానంలో ఉన్నటువంటి రవి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని, కోపాన్ని కూడా కొంచెం ఎక్కువగా చేకూరుస్తూ ఉంటాడు. కాబట్టి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ వారం సానుకూలంగా గడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది. ప్రయత్నం అనేది ఏ మనిషి అయినా చేయాలి. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి చెప్పాలంటే ముఖ్యంగా షష్టమంలో ఉన్నటువంటి కేతువు పూర్తి యోగకారకుడు. మరియు అదేవిధంగా 1000 స్థానాల్లో రాహు, రవి మరియు అదేవిధంగా శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఉందన్నమాట. శుక్రుడు ఎప్పుడైతే రాహు, రవితో కలుస్తాడో అస్తంగోత్తం పడుతాడు అన్నమాట. దీన్నే మనం శుక్రమూఢమిగా అంటాం. కానీ ఆ శుక్రమూఢమి ఎఫెక్ట్ అనేది కూడా శుక్రుడికి, రవికి 2 degrees కన్నా వేరియేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా జరగదని చెప్పి శాస్త్రం చెప్తుంది. రవి, రాహువు కలిసినప్పుడు ఎటువంటి ప్రభావం చూపిస్తారు అంటే శుక్రుడు తన యొక్క బలాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇది కుటుంబ వృద్ధికి, అదేవిధంగా ధనక్షయకారకుడిగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే రవి, రాహువు కలిసినప్పుడు దానివల్ల ఏమవుతుందంటే అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఆరోగ్యాన్ని కొద్దిగా పరిరక్షించుకున్నట్లయితే విద్యార్థులకి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో ఈ వారం అంతగా లాభించే విధంగా లేదు. వేరే రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే క్రూడ్ ఆయిల్లో కానీ అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు అనేవి కొంచెం మెరుగ్గా రాణించడానికి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. మిగతా విషయాల గురించి చెప్పాలంటే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారం అంటే ముఖ్యంగా రవి యొక్క అనుకూలత రీత్యా ఈ యొక్క వారం వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాల్సింది రాహువుకి, రవికి, శుక్రుడికి పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. లాభస్థానంలో రవిగ్రహ సంచారం అనేది అత్యంత యోగకారకమైనటువంటి స్థితిలో రవి ఉన్నాడు. అదేవిధంగా రాహువు, శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కానీ రవి, శుక్రుడికి కాంబినేషన్ అనేది అంత యోగాన్ని ఇవ్వదు. కానీ రాహువు, రవి కలిసినటువంటి కాంబినేషన్ లాభస్థానంలో ఉన్నప్పుడు అది వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడడం అనేది జరుగుతుంది. కానీ రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి శని, కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ ఒకటి ఉందన్నమాట. ఆ శని కలిసి కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఉద్యోగంలో
మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దానిలో మళ్ళీ ఎక్కడో ఒక నైరాశ్యత అనేది వెంటాడుతూ ఉంటుంది. అంటే ఏదో ఇష్టం లేనటువంటి ఒక ప్రభావం అనేది కూడా వెంటాడుతూ ఉంటుంది. ఈ ఉద్యోగం కాకుండా వేరే చోటకి వెళ్ళి పని చేస్తే దీనికన్నా ఎక్కువగా జీవితంలో పైకి రాగలుగుతాను అనే ఒక నైరాశ్యం అనేది ఉంటుంది. మరి అదేవిధంగా వాళ్ళ ఉద్యోగపరంగా కూడా కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతుంటాయి అన్నమాట. ఇది ముఖ్య కారణం రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని అంత యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. ఆ విషయం అనేది అందరికీ విదితమే, అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం జాతక జ్యోతిష్య రీత్యా తెలిసిన వారికైనా సరే రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని రీత్యానే వృషభ రాశి వారు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా డబ్బు ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం వచ్చేటప్పటికి గురువు కూడా ఈ రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఖర్చు అనేది కొద్దిగా భరించలేనటువంటి ఖర్చుగా ఉంటుంది, కానీ సద్వ్యయంగానే ఉంటుందన్నమాట. మీ అవసరాల కోసం మీరు పెట్టే ఖర్చుకి దుర్వ్యయం అని చెప్పడం కూడా అది కరెక్ట్గా కాదు. కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇది దుర్వ్యయంగా కాకుండా సద్వ్యయమే, కాకపోతే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో కేతువు, పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా కేతువు పూర్తి యోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అదేవిధంగా పిల్లల సెటిల్మెంట్ గురించి కూడా కొన్నిసారి ఆలోచన అనేది ఎక్కువగా మదిని తొలిచేస్తూ ఉంటుంది. వారు ఎలా సెటిల్ అవుతారో, వారికి వివాహం గురించి కానీ ఏదో విధంగా మనసులో వారి గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రాజస్థానంలో ఉన్నటువంటి కుజుడు శని కాంబినేషన్ అనేది యోగాన్ని ఇవ్వట్లేదు. ఇది ఉద్యోగపరంగా కొన్ని ప్రతిబంధకాలు ఇచ్చినప్పటికీ రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకుడు. ఇది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంటుంది అన్నమాట. మరి అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి. అది యోగాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి స్థానాల్లో ఉన్నటువంటి రవి యొక్క స్థితి ఫలం అన్నమాట. వీటి వల్ల రవి లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు వృషభ రాశి వారికి అత్యంత అనుకూలుడు అన్నమాట. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా ఒక అడుగు ముందుకు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అది దానివల్ల వచ్చేటప్పటికి వీరి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో గౌరవం, గుర్తింపు అనేది పొందడం అనేది జరుగుతుంది. ఇది యోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక స్థితిగతిగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే రవి యొక్క స్థానం అనేది విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కాకపోతే ఈ రాశి వారు ఎవరికైతే రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు కొన్ని కష్టాలను కూడా మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది ఇందాక చెప్పడం జరిగింది. ఉద్యోగపరంగా కొంచెం ప్రతిబంధకం అనేది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక రెమెడీ కూడా చేసుకోవాలి రాశివారు. ముఖ్యంగా ఎటువంటి రెమెడీ చేసుకోవాలంటే దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం, వాటితో పాటు ఈ రాశివారు పూజించాల్సింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, మరి అదే వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది వీరికి బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట వృషభ రాశి వారికి. దాని ప్రకారంగా వీరు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవటం, అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సింది వచ్చేటప్పటికి కుజుడు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు ప్రతిబంధకాన్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరంగా మనం చెప్పాలంటే ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలన్నమాట. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానాల్లో వచ్చినప్పటికీ రవిగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, సన్మానాలకి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటుందన్నమాట. సంఘంలో గౌరవం, గుర్తింపు పొందగలుగుతారు. 10 మందిలో అట్రాక్షన్కి గురవుతారన్నమాట. అంటే 10 మందిలో మీకు మీ యొక్క బాస్ యొక్క మన్ననలని మీరు పొందగలుగుతారు. మిథున రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అదే కదా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రవి, రాహు ఇద్దరు యోగకారకులు. భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వడన్నమాట. అంటే రావలసినటువంటి ఏదైతే లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది దగ్గరగా వచ్చేసేసి దూరంగా జరగడం అనేది జరుగుతుంటుంది. ఈ రాశి వారికి గురువు అత్యంత యోగకారకుడు అన్నమాట. సో గురువు యోగ లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎలా అవుతుంటుంది అంటే దగ్గరకు వచ్చేసేసి దూరంగా జరగటం, ప్రతి విషయము దగ్గరికి వస్తుంది, దూరంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దానికి ముఖ్య కారకం ఏంటి అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అన్నమాట. కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో ఈ యొక్క రాశి వారికి ఏ రాశికైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ఈ రాశి వారికి ఇప్పుడు ఆ 45 days పీరియడ్ నడుస్తుంది కాబట్టి
కొంచెం ప్రతిబంధకంగా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు మటుకు కొద్దిగా కష్టపడి చదివితే ఈ విద్యా సంబంధితమైన విషయాల్లో జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో పెద్ద విషయంగా గోచరించదు. ఎందుకంటే ఈ రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు. తద్వారా వచ్చేటప్పటికి మిథున రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అది ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, అది విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా మే 1వ తారీఖు వరకు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి గురువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మటుకు ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. వాటితో పాటు ప్రయాణంలో సెల్ఫ్ డ్రైవింగ్లో, బైక్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి కేతు రీత్యా యాక్సిడెంట్స్ జరగడానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే మిథున రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని, అదేవిధంగా కుజుడు ఇద్దరు యోగకారకులు కాదు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అత్యంత యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు కాబట్టి విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు మందకొండగా ఉండే విధంగా ఉంటుంది. మరి విద్యా సంబంధితమైన విషయాలు టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వీళ్ళందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి రవి రీత్యా వీరికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మరి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం అంటే చేసేటువంటి పనుల్లో కార్యానుకూలత పొందాలి అంటే ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. కుజుడు శని ఇద్దరు సరైనటువంటి స్థానంలో లేనప్పుడు కొంచెం విషయాలు మందకొండిగా జరిగే విధంగా కూడా ఉంటాయన్నమాట. దానికి తగినట్టుగా ఒక పరిహారం చేసుకోవాలన్నమాట. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం అనేది ఒక సింపుల్ పరిహారం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికే సరస్వతి గ్రహ కవచాన్ని, గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారు ఆరోగ్యపరంగా మరియు అదేవిధంగా బయటకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ రిలేటెడ్గా బయటికి రావడం కోసం వారు పఠించాల్సినది ఏమిటి అంటే వీరు ముఖ్యంగా పఠించాల్సింది వచ్చేటప్పటికి వినాయక గ్రహ స్తోత్రాన్ని పఠించాలి. లేకుండా మనసులో వినాయకుడిని తలుచుకొని డ్రైవింగ్ చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. కర్కాటక రాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారం, శుక్రుడు గ్రహ సంచారం జరుగుతుంది. అష్టమంలో వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి కుజుడు శని కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఉందన్నమాట. మరి అదేవిధంగా గురువు ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నాడు. కర్కాటక రాశి వారికి ఈ వారం కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగ్యకారకుడు కాదు. ధన సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొద్దిగా కష్టపడి చేస్తే దానిలో సాధికారత సాధించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. చేసేటువంటి పనుల్లో ధైర్యంతో కూడుకున్నటువంటివి చేసినట్లయితే దానిలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుందన్నమాట. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ దానిలో పాజిటివ్నెస్ అనేది రావడానికి అంత తొందరగా ఈజీగా కూడా ఉండదు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రవిగ్రహ సంచారం అనేది భాగ్యస్థానాల్లో జరుగుతున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ముఖ్యంగా ధనక్షయకారకంగా తయారవుతుంది. అంటే డబ్బులు అనేది సమయానికి వచ్చి చేరకుండా కూడా తయారవటం. అదేవిధంగా తండ్రి గారితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలి. వారితో ఎక్కువగా పొరపత్యాలు పెట్టుకోకుండా దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో ప్రతిబంధకాన్ని ఎక్కువగా ఇస్తాడు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం కష్టాలను కలిగించే విధంగా ఉంటాడు. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో కుజుడు శని ఇద్దరు వచ్చేటప్పటికి డబల్ బ్యాడ్ ఇంపాక్ట్ అన్నమాట. అంటే డబల్ పాజిటివ్ ఇంపాక్ట్ విన్నాం కదా, డబల్ బ్యాడ్ ఇంపాక్ట్ అంటే ఏంటంటే రెండు పాపగ్రహాలు అంటే శని కుజుడు ఇద్దరు కలిసి అష్టమంలో ఉన్నప్పుడు వారిద్దరి దృష్టి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్థానం మీద ఉందన్నమాట, కుటుంబ స్థానం మీద ఉందన్నమాట. సో కుటుంబంలో గొడవలు, కుటుంబంలో ఒకరికి ఆరోగ్యపరంగా ఏదో ఒక ఇష్యూస్ అనేది అరైజ్ అవ్వటం అనేది ఒక మెయిన్ ఇష్యూ అవుతుంది. వాటితో పాటు కుజుడి యొక్క దృష్టి అనేది పాప దృష్టి అంటారు అన్నమాట. అష్టమ దృష్టి అదేవిధంగా చతుర్థ దృష్టి రెండు కొద్దిగా ప్రతిబంధకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ కర్కాటక రాశి వారికి మనకు వచ్చేటప్పటికి లాభస్థానాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాపార పరంగా కూడా దీని మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే చతుర్థ దృష్టితో పాటు అష్టమ దృష్టి అన్నమాట. అష్టమ దృష్టి మనం చూసినట్లయితే
అది ఎక్కడ కొడుతుంది అంటే వచ్చేటప్పటికి ఇది సెల్ఫ్ డ్రైవింగ్లో అష్టమ దృష్టి కొట్టే విధంగా ఉంటుందన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్తో పాటు గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు వ్యాపారం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే 5th పొజిషన్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. సో పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయాల మీద కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా పికప్ అవటానికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం, అదే కుజాష్టకాన్ని పఠించడం, కుజగ్రహ మంత్ర శ్లోకాన్ని పఠించడం, ఇవన్నీ ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందన్నమాట. ప్రాబ్లం నుంచి కొంచెం రిలీఫ్ అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. పూర్తి రిలీఫ్ కాకపోయినా సరే కొంచెం మానసికంగా రిలీఫ్ అనేది వస్తుంది. వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రశాంతతని ఇవ్వగడం అనేది జరుగుతుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఎక్కువగా కష్టాలను కలిగిస్తూ ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అదేవిధంగా రవి కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు కర్కాటక రాశి వారు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. నార్మల్గా చేసేదానికన్నా కొద్దిగా ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేస్తే సానుకూలంగా పడుతుంది. విద్యార్థుల మటుకు గురుగ్రహ కవచాన్ని పఠించాలి. ఎందుకంటే గురువు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలకి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. కొద్దిగా కష్టపడి చేయితే కానీ వీరు ఉత్తీర్ణత సాధించలేరు. కాబట్టి ఈ రాశివారు విద్యార్థులు వచ్చినప్పటికీ గురుగ్రహ కవచాన్ని వారు ఎగ్జామ్స్లో బిజీగా ఉన్నా సరే వాళ్ళ తల్లిదండ్రులైనా సరే సరస్వతి మాత కన్నా సరే ఇంట్లో శుక్రవారం పూట పూజ చేసి వారికి విజయాన్ని చేకూర్చమని అమ్మవారిని వేడుకున్నట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు మాతగారు. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. కానీ విద్యార్థులకి అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ వారం అనేది. ఎందుకంటే ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు. ఎవరికి యోగ్యకారకులు అంటే ముఖ్యంగా గురువు బుధుడు కలిసే భాగ్యస్థానంలో ఈ వారం సంచారం అనేది జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి అదేవిధంగా వ్యాపారస్తులకి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వారందరికన్నా ముఖ్యంగా ఎవరికి వస్తుందంటే విద్యార్థులకి ఎక్కువగా ఉంటుంది. కానీ విద్యార్థులకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఎలా మిశ్రమంగా ఉండబోతుందంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో కుజుడు అదేవిధంగా కుజుడు శని సంచారం జరుగుతుంది. అష్టమంలో వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం జరుగుతుంది అన్నమాట. రవి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. ఇది ధన సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రతిబంధకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ప్రభావితం చూపించే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది పనికిరాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈ వారం అనేది వీరికి ముఖ్యంగా కొద్ది ప్రభావితం చూపించే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా సప్తమంలో మనం చూసినట్లయితే శని కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. శని కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అయితే కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కానీ మరి అదేవిధంగా మెరిటల్ లైఫ్లో కానీ ఈ యొక్క విషయాల్లో వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. ఎందుకంటే శని దాంతోపాటు కుజుడు డబుల్ ఇంపాక్ట్ అన్నమాట. 2 బ్యాడ్ ప్లానెట్స్ 7th పొజిషన్లో వచ్చేటప్పటికి గోచార రీత్యా ప్రతిబంధకాన్ని ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి రాశివారు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొద్ది గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ ఉద్యోగంలో అనుకూలత అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనేది సిద్ధించడం అనేది అంత ఈజీగా ఉండదు అన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మరియు మిగతా విషయాలుగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు ముఖ్యంగా బైక్ కానీ లేకుండా ఉంటే ఓన్గా కార్ కానీ నడుపుతున్న వారు బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకొని బయటకు వెళ్ళండి. వినాయకుడిని ప్రార్థించుకొని వెళ్ళండి బయటికి. అప్పుడే కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఇదే మంత్రాన్ని చెప్పి మీరు ప్రయత్నం అనేది చేయండి. కొద్దిగా కష్టపడి చేస్తే కానీ దానిలో విజయాన్ని పొందగలుగుతారు. కానీ కొద్ది కష్టమైనప్పటికీ కూడా ప్రయత్నం అనేది చేయాలి. మానవ నైజం ఏంటంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. కాకపోతే ఏమి అవరోధాలనే వస్తాయి అనేది తెలుసుకొని చేయాలన్నమాట. ఇప్పుడు వైవాహిక జీవితంలో ఎవరైతే ఇష్యూస్ ఏర్పడుతున్నాయో వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వినాయకుడిని పూజించాలి. అదేవిధంగా ఎవరైతే ధన సంబంధితమైన విషయాల్లో ముఖ్య కారకుడు ఎవరు అంటే మనం చెప్పాలి అంటే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి అన్నమాట. రవి అష్టమంలో చేస్తున్నప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. సప్తమంలో
కుజుడు ఉన్నప్పుడు ఆ కోపం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎదుటి వారి మీద చెరుబిడ్డలు ఆడితే మీకేమొస్తుంది అనే విషయాన్ని 1-2 సార్లు మనం బేరీజ్ వేసుకోవాలి. మన కోపానికి మనకే శత్రువుగా మారే విధంగా ఉంటుంది కాబట్టి ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకొని ముందుకు వెళ్ళినట్లయితే విజయాన్ని సాధించడంలో ఒక మంచి స్టెప్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వారు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. ఎదుటివారితో ఎక్కువగా బేరీజ్ వేసుకోవద్దు. వారితో వీళ్ళతో కంపారిజన్ అనేది చేసుకోవద్దు. మనం ఎలా సాధిస్తున్నాం, మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచించి చేసినట్లయితే దానిలో విజయాన్ని సాధించడంలో పెద్ద కష్టమేం కాదన్నమాట. ఈ రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఆరోగ్యాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. కొద్దిగా కష్టపడి చదివితేనే దాన్ని విజయాన్ని సాధించడం అనేది పెద్ద కష్టమేం కాదు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి ఎందుకని అనుకూలంగా ఉంటుందంటే షష్టమంలో కుజుడు శని కలిసినటువంటి కాంబినేషన్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో అయితే మటుకు మనస్పర్ధలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి. ఎందుకంటే ముఖ్య కారకం వచ్చేటప్పటికి సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కన్యారాశి వారి మీద ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మరియు అదేవిధంగా అత్త కోడళ్ళు ఈ యొక్క ఆడుపోట్లు ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సప్తమంలో అత్తామామ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎవరికైతే స్త్రీలు ఉన్నారో లేకపోతే పురుషులైనా సరే అత్తామామ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు బంధువులతో కొంచెం పొరపత్యాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. షష్టమంలో ఎప్పుడైతే కుజుడు అదేవిధంగా శని గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో ఈసారి రాహుతో పాటు రవి కూడా కలిసిన కాంబినేషన్ అయ్యాడు అనమాట. ఇది కోపాన్ని ఎక్కువగా పెంచే విధంగా ఉంటుంది. శరీరంలో కోపంతో పాటు చిన్న చిన్న మాటకి చిరుబిర్రులు ఆడేటువంటి కోపంగా ఉంటుందన్నమాట. అంటే మండేటువంటి ఎండ మీద పడితే ఎలాగైతే చిరుముండలాడుతుంటుందో అదేవిధంగా రవి అంటే సూర్యుడి యొక్క కిరణాల బాడీ మీద పడితే ఎలాగైతే కోపం వస్తుందో అదేవిధంగా అధికమైనటువంటి కోపం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. హై బీపీ ఎవరికైతే ఉన్నవారు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ధనక్షయకారకుడైనటువంటి రవి సప్తమంలో సంచారం చేసేటప్పుడు దాని యొక్క ప్రభావం అనేది శరీరం మీద ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక స్థితిగతి మీద కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ సంవత్సరంతో నాకు తెలిసి మే 1వ తారీఖుతో వీరికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విముక్తి పొందగలుగుతారు. అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొద్దిగా ప్రతిబంధకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరి మీద ఉంటుందంటే విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారి మీద ఈ ప్రతిబంధకం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువు సరిగా లేడు కాబట్టి విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించాలి విద్యార్థులు అయితే సక్సెస్ కోసం. ఎందుకంటే సక్సెస్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. దాన్ని సాధించడం కోసం ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులు ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది మళ్ళీ సెకండ్ టైం రావు కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి వక్ర మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట. అంటే రాహుగ్రహ ప్రభావితమైనటువంటి వస్తువులు ఏవి అంటే టీవీ, ఎలక్ట్రానికల్ అప్లయన్సెస్, మిక్సీ, గ్రైండర్స్ ఇవన్నీ రాహుగ్రహ ప్రభావం కలిగినటువంటివి అని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. కంప్యూటర్ కానీ ఇవన్నీ అన్నమాట డిజిటల్ అప్లయన్సెస్ అంటారు. వీటి ప్రభావం అనేది ఈ రోజుల్లో ప్రతి మనిషి మీద ఉంది. ఎప్పుడైతే ప్రతి మనిషి మీద ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందో మనిషి సాత్విక గుణాన్ని కోల్పోవటం అనేది జరుగుతుంటుంది. మరియు అదేవిధంగా ఇది వేరే విధంగా కూడా తయారవుతుంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు చేయాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి రాహుకి రవికి ఇద్దరికి పరిహారం చేసుకోవాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్త, వైవాహిక జీవితంలో ప్రశాంతత. ఎందుకంటే రవి కూడా కలిశాడు కాబట్టి దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఏ విషయాన్నైనా సరే కోర్టు దాకా తీసుకెళ్లకుండా దాన్ని కాపాడుకోవాలి. వివాహం అనేది 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే దాంపత్య జీవితంలో. సో ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని కన్యారాశి వారు ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరియు మిగతా పరిహారాలు కూడా చెప్పిన విధంగా దుర్గాదేవిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి. ఎందుకంటే సప్తమంలో రాహుగ్రహ సంచారం ఉంది కాబట్టి అదేవిధంగా రవిగ్రహ సంచారం అనేది కూడా సప్తమంలో ఉంది కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారు.
విద్యార్థులు వచ్చేటప్పటికి సరస్వతి గ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి అత్యంత యోగకారకుడు అన్నమాట. అదేవిధంగా రాహువు కూడా షష్టమంలో సంచారం చేస్తున్నాడు. దీని రీత్యా వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్గా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు అన్నమాట. మరియు అదేవిధంగా రాశి వారికి పంచమంలో కుజగ్రహ సంచారం అనేది జరుగుతుంది. పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు ఈ రాశి వారికి పిల్లలకి యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది ఉంటుంది. వారి యొక్క సెటిల్మెంట్ గురించి కొంచెం ఆలోచన అనేది జరుగుతుంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల నూతన అవకాశాలు అనేవి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రవి రాహువు ఇద్దరు షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యా పురోగతి చేయాలని చెప్పి మీ యొక్క ఆలోచనలో ఒక అడుగు ముందుకు పడుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా దైవ చింత అనేది మానసికంగా ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందన్నమాట. దైవారాధన గురించి, పుస్తక పఠనం గురించి చేయాలని చెప్పి మీకు ఆకాంక్ష అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. దానిలో మీరు సఫలీకృతం చేయగలుగుతారు. దైవ దర్శనం అనేది జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణం అనేది జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. షష్టమంలో ఎప్పుడైతే రవిగ్రహ సంచారం జరుగుతుందో సంఘంలో పేరు ప్రఖ్యాతులతో పాటు ఉద్యోగపరంగా కూడా పదోన్నతి పొందడం అనేది జరుగుతుంది. అంటే ప్రమోషన్ అనేది పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా నూతన వ్యాపార ప్రయత్నాల్లో కానీ ఒక అడుగు ముందుకు వేయటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది మానసికంగా శారీరకంగా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక మంచి అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పచ్చు అన్నమాట. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గురువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు యొక్క దృష్టి రీత్యా తులారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా శారీరకంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ వారం ప్రజెంట్ పరిస్థితి రీత్యా వచ్చేటప్పటికి అనుకూలంగానే ఉండే విధంగా ఉంది. మీ యొక్క ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో వారి యొక్క మన్నలను పొందడం అనేది జరుగుతుంది. అవి మీకు ఎంతో మానసికంగా కూడా బలాన్ని చేకూర్చేటువంటి విధంగా ఉంటుంది. ప్రమోషన్స్ పరంగా ఒక అడుగు ముందుకు వెళ్ళినట్టుగా కూడా మీరు నిర్ణయించుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. వర్తక పరంగా మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి అనుకూలంగానే ఉంటుంది, కానీ కొన్ని స్టాక్స్ అనేవి అంతగా లాభించవు. పంచమంలో వచ్చేటప్పటికి వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా గోచరించట్లేదు. అదేవిధంగా గురుగ్రహ కృప వల్ల ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మాట్లాడేటప్పుడు కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కుజాష్టకాన్ని పఠించడం, అదేవిధంగా కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంగళవారం పూట వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం, దాంతోపాటు కుజుడు కూడా చతుర్థంలో చేరడం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉందన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎప్పుడైతే కుజుడు చతుర్థంలో చేరతాడో అర్ధాశ్రమ శని ప్రభావం ఎలా ఉంటుందో కుజుడు కూడా అంటే రెండు పాపగ్రహాలు చతుర్థంలో చేరినప్పుడు దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట వృశ్చిక రాశి వారి మీద. ఇది ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సెల్ఫ్ డ్రైవింగ్ పరంగా కూడా కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంది. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో రాహువు, రవి ఇద్దరు కలిసినటువంటి గ్రహాలు అనేవి ఉన్నాయి. ఈ రెండు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేవన్నమాట. రవి పంచమంలో ఉన్నప్పుడు ధనక్షయకారకుడుగా ఉంటాడన్నమాట. అంటే డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. చతుర్థంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎప్పుడైతే శని కుజుడు చతుర్థంలో కలుస్తారో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో బయటకు పోయేటప్పుడు ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని చెప్పి బయటకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎవరైతే సెల్ఫ్ డ్రైవింగ్తో పాటు రాశివారు
ఎవరైతే ఓన్ హౌస్ కొనుక్కోవాలి అంటే సొంత గృహ కొనుగోలు, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి మీద కూడా ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా షష్టమంలో గురుగ్రహ సంచారం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. రాశివారికి కుజుడు కేతువు వచ్చేటప్పటికి లాభస్థానాల్లో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. మరియు షష్టమంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా గురువు యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా బాధించే విధంగా ఉన్నాయన్నమాట. విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా సరస్వతి శ్లోకాన్ని పఠించాలి. అదేవిధంగా సరస్వతి మాత కవచాన్ని కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా గురుగ్రహ కవచాన్ని పఠించినా సరే సరిపోతుందన్నమాట. ఎందుకని చెప్తున్నాను అంటే గురువు యొక్క అనుకూలత లేనప్పుడు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నటువంటి సీజన్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ సీజన్ అన్నమాట. ఎగ్జామ్ సీజన్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే గురువు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశి వారు ముఖ్యంగా. అదేవిధంగా ఎవరైతే హోటల్ కానీ టీ స్టాల్స్ కానీ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ రాశి వారికి మే 1వ తారీఖు వరకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. మే 1వ తారీఖు నుంచి గురువు ఎప్పుడైతే సప్తమంలోకి సంచారం చేస్తాడో అప్పటి నుంచి మళ్ళీ వీరి టైం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో వీరు ముఖ్యంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువగా వెళ్ళొద్దు. స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఈ వృశ్చిక రాశి వారు ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండండి. రాజకీయ పరంగా కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. రాజకీయంగా మీరు చేసేటువంటి ముందడుగు పడకుండా ఒక ప్రతిబంధకంగా ఎక్కువగా తయారవుతుంటుంది అన్నమాట. ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగు వెనక్కి లాగే విధంగా ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొంచెం ప్రతిబంధకంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. అంటే ఉదర సంబంధితమైనటువంటి వ్యాధుల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి అనేది ఈ వారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు. మరి రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే చతుర్థంలో అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఈ రాశివారు ముఖ్యంగా శనికి పరిహారం చేసుకోవాలి. అదేవిధంగా కుజుడికి పరిహారం చేసుకోవాలి. అదేవిధంగా రవి, శుక్రుడు, రాహువు కలిసినటువంటి పంచంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా వీరు ఆ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శ్లోకాలు పఠించాలి. విద్యార్థులు గురుగ్రహ కవచాన్ని పఠించాలన్నమాట. ముఖ్యంగా కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది యోగ్యాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. ధనుసు రాశి వారికి మనం గమనించినట్లయితే తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అత్యంత యోగకారకుడు అన్నమాట. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా ధైర్యంతో చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి పనులు 1కి 4 మెట్లు ఎదగడానికి మీకు ముందుకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. గురువు పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. ఇవన్నీ ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉందన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే తృతీయంలో కుజుడు, శని ఇద్దరు 2 పాపగ్రహాలు ధనుసు రాశి వారికి సంచారం చేస్తూ ఉన్నాయి తృతీయంలో. ఇవి అత్యంత యోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానాలు అన్నమాట. రాజకీయంగా ఒక మంచి స్థిరత్వాన్ని సాధించగలవు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. మరి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. రాహువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటే చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, రవి ఇద్దరు కలిసినప్పుడు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా ధనక్షయ కారకంగా కూడా తయారవుతుంది అన్నమాట. ధనక్షయ కారకం అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. సంపాదించిన డబ్బు అంతా కూడా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి రవి, రాహువు ఇద్దరు 4th పొజిషన్లో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఇలాగే ఉంటుందన్నమాట. మరి అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 4th పొజిషన్లో ఎప్పుడైతే రవి సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరంలో అధికమైనటువంటి వేడి, జ్వరపీడత్వం కూడా కరగడానికి ఆస్కారం అనేది ఉంది. ఉదర సంబంధితమైనటువంటి పొట్టలో
ఆరోగ్యపరంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ప్రభావితం చేయడానికి కారకంగా కూడా తయారవుతుంది అన్నమాట. ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది కాపాడుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి శని కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఈ వారం యోగ్యాన్ని పట్టించేటువంటి విధంగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు అండి, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎవరైతే వివాహ జీవితంలో అడుగు పెట్టాలనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు మే 1వ తారీఖు వరకు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. అదేవిధంగా విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఇక రాశి వారికి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్లో డైలీ డ్రైవింగ్ అనేది ఈ రోజుల్లో పరిపాటిగా ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు డ్రైవ్ చేసే ముందు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదివి ఒకసారి మీరు వాహనాన్ని నడపడం అనేది మొదలుపెట్టండి. వినాయకుడు ప్రతిబంధకాన్ని ముందు బయటకు తీసేస్తాడు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందడం కోసం యోగాలో మనం నేర్పించినటువంటి సూర్య నమస్కారాలు అన్నమాట. మన సనాతన ధర్మంలో వచ్చేటప్పటికి యోగా ఈజ్ అ పార్ట్ అన్నమాట. సో కాబట్టి యోగాలో నేర్పించినటువంటి విద్యలో ఉన్నటువంటి కొన్ని మహిమాన్వితమైనటువంటి గుణాలు ఎన్నో ఉన్నాయన్నమాట. వాటిలో సూర్య నమస్కారాలు అనేది కంపల్సరీ చేయాలి. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ కావాలి అంటే సూర్య నమస్కారం అనేది చేయాలి. రవిగ్రహ శ్లోకాన్ని పఠించాలి. సూర్యుడికి నమస్కారం చేయాలన్నమాట. ఎందుకంటే మనకు దేవుడు ఎవరు అంటే ప్రత్యక్ష దైవం, ప్రతిరోజు కనపడే దేవుడు ఎవరు అంటే సూర్యుడే కనపడతాడు మనకు. సో సూర్యుడికి నమస్కారం చేయకపోతే ఇంక ఏ దేవుడికి నమస్కారం చేయగలుగుతాం? సో మన హిందూ ధర్మాల్లో కూడా సూర్యుడికే నమస్కారం పెట్టమని ప్రతి దేవుడు చెప్పారన్నమాట. శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రీ మహావిష్ణువు చెప్పాడు, అదేవిధంగా శివుడు కూడా చెప్పింది. శివుడు కూడా చెప్పింది సూర్యుడికి నమస్కారం చేయమని. విద్యార్థులు అందరూ కూడా సూర్య నమస్కారాలు అనేది చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండబోతుంది. అదేవిధంగా ఒక స్టెప్ వెదగటానికి అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించినట్లయితే ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఈ రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రవి రాహువు కలిసినటువంటి కాంబినేషన్ 3rd పొజిషన్లో ఉందన్నమాట. అంటే 3వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ఈ రాశి వారికి. అదేవిధంగా కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో వచ్చేటప్పటికి కుజుడు శని కలిసినటువంటి కాంబినేషన్. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతుంది కదా, దాని ప్రభావం అనేది వీరిని ఎక్కువగా బాధించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ధనక్షయకారకమైనటువంటి గ్రహాలు అన్నమాట. ఏమేంటి అంటే కుజుడు, అదేవిధంగా శని కుజుడు కలిసి ధనస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీలతో ఎక్కువగా గొడవలు అవుతాయి. కుటుంబంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారకంగా తయారవుతుంది. అదేవిధంగా డబ్బు కూడా అదేవిధంగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు. మీరు మాట్లాడేటప్పుడు ఈ వారం జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వారితో వారి మనసును నొప్పించకుండా మాట్లాడినట్లయితే విజయాన్ని సంపాదిస్తారు. ఎందుకని మకర రాశి వారికి ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందంటే మకర రాశిలోనే కుజుడు ఉచ్చ స్థానంలో ఉంటాడన్నమాట. కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇన్స్టింక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా వీరికి ఆ యొక్క పవర్ అనేది ఉంటుందన్నమాట. ఎటువంటి పవర్ అనేది ఉంటుందంటే ఏదైనా సాధించగలుగుతాం, రాజకీయ అనుకూలత, రాజకీయంగా ఎదగాలని చెప్పి ఒక నమ్మకం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఎదుటి వారిని అండర్ ఎస్టిమేట్ చేసే విధంగా కూడా తయారయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి విషయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారన్నమాట. మరియు అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికే సరస్వతి శ్లోకాన్ని పఠించాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా చదవాల్సింది వచ్చేటప్పటికి గురుగ్రహ కవచాన్ని చదవాలి. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి గురువు అత్యంత యోగాన్ని ఇవ్వట్లేదు. గురువు మే 1వ తారీఖున పంచమంలోకి మారినప్పుడు మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అది వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది మారుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి ధనక్షయకారకం అన్నమాట. అంటే డబ్బు, అదేవిధంగా వివాహ జీవితము అన్ని విధాన్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి కొద్దిగా ఉంది. కానీ తృతీయంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి సంఘంలో గౌరవం, గుర్తింపు, సన్మానాలు జరిగేటువంటి ఒక స్థితిని కూడా ఇస్తున్నాడు.
ఎందుకంటే ఏప్రిల్ 14 దాకా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రవి తృతీయంలోనే సంచారం చేస్తుంటాడు కాబట్టి ఏప్రిల్ 14 వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ధనస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడికి శనికి పరిహారం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అదేవిధంగా కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, కుజాష్టకాన్ని పఠించడం, అదేవిధంగా కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు విద్యార్థులు వచ్చేటప్పటికీ గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా బాగా రాణించగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మనం చూసినట్లయితే ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజుగ్రహ సంచారం కూడా జాయిన్ అయిందన్నమాట. కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని ప్రభావితం చూపిస్తుంది. అదేవిధంగా అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది కొంచెం వెంటాడే విధంగా ఉంటుంది రాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి అవసరం. ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి అనేది చతుర్థం మీద అష్టమం మీద ఉంటుందన్నమాట. చతుర్థం మీద అష్టమం మీద ఎప్పుడైతే ఈ రాశి వారికి దృష్టి ఉంటుందో దాని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు అంటే కడుపులు ఉబ్బరం కానీ లేకపోతే ఉదర సంబంధితమైనటువంటి వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. వాటితో పాటు అష్టమం మీద ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కూడా ప్రభావితం అనేది చూపిస్తుంది అన్నమాట. జీవిత భాగస్వామి అంటే ఎవరైతే స్పౌజ్ ఉంటారు కదా, స్పౌజ్ యొక్క ఆరోగ్యం అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధన సంబంధితమైన వ్యవహారాల్లో మనం చూసినట్లయితే ఈ ధన సంబంధిత విషయాలతో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాహు కలిసినటువంటి కాంబినేషన్ ఒకటి ఉంది అన్నమాట. దీని ప్రకారంగా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో వచ్చేటప్పటికి రవి రాహు ఇద్దరు ధనస్థానం మీద ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు కటుగా మాట్లాడకుండా సామాన్యంగా సౌమ్యంగా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి కుంభరాశి వారు. అలా చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంఘంలో గౌరవం గుర్తింపు విషయాల్లో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మిమ్మల్ని టార్గెట్ చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈర్ష్యా ద్వేషాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి ఈ రోజుల్లో. వాటన్నిటి నుంచి బయటికి రావడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ విషయాన్ని 1-2 సార్లు మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ధనస్థానాల్లో రాహు ఉన్నప్పుడు మాట్లాడే మాట అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం సామాన్యంగా మాట్లాడినా సరే, ఎలా మాట్లాడినా సరే దాని అర్థాలు అంటే మాటకే ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది కదా. ఆ ద్వంద్వార్థాలు తీసేటువంటి జనాలు ఉన్నటువంటి రోజులు కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా జన్మరాశిలో కుజు సంచారం జరుగుతున్నప్పుడు అధికమైనటువంటి ఉష్ణాన్ని క్రియేట్ చేస్తాడన్నమాట. వేడిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాడు. కోపాన్ని కూడా కారకంగా ఉంటాడు. సో కోపంతో కూడుకున్నటువంటి మాటలు ఎలా ఉంటాయి, ఎదుటి మనిషిని ఏదో విధంగా వాళ్ళ మనసును దెబ్బతీసే విధంగా ఉంటాయి. ఆ మనుషులు ఊరుకుంటారు అన్నమాట. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మీ మీద చెడు ప్రచారం చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారు, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వారం వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. విద్యార్థులు కూడా కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తృతీయంలో ఉన్నటువంటి గురువు కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి విద్యా సంబంధితమైన విషయాల్లో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యంతో పాటు చదువు కూడా చదివితేనే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పుడు. కాబట్టి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా 1-2 సార్లు ఉద్యోగపరంగా అదేవిధంగా ప్రయత్నం చేసేటప్పుడు కష్టపడి చదివితే దానిలో ఉత్తీర్ణత అనేది సాధించడం అనేది జరుగుతుందన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. విద్యార్థులు వచ్చేటప్పటికి సరస్వతి గ్రహ కవచాన్ని పఠించడం, అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా గురుగ్రహ కవచాన్ని పఠించాలి. సరస్వతి శ్లోకాన్ని పఠించాలి. ముఖ్యంగా సరస్వతి మాతను పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి కూడా కుంభరాశి వారికి ఎక్కువగానే ఉంటాయి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు అన్నమాట. ఆ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తలు అనేది పాటించాలి. ఆ యొక్క పాటించడానికి ముఖ్యంగా రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు మిగతా విషయాల గురించి, మిగతా పరిహారాల గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అవి పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
మీనరాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, సప్తమంలో కేతువు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానంలో కుజగ్రహ సంచారం అనేది కూడా నడుస్తుంది. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి హై బీపీ కారకంగా తయారవుతాడనమాట. అంటే బ్లడ్ ప్రెషర్ని బాగా పెంచే విధంగా ఉంటాడు, కోపతాపాలను బాగా పెంచే విధంగా ఉంటాడు. మీరు మాట్లాడే మాట అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎదుటివారితో మీరు ఎలా మాట్లాడుతున్నారు అనే మాట బట్టే మీకు వచ్చేటువంటి రెస్పాన్స్ అనేది ఉంటుంది. సంఘంలో గౌరవం గుర్తింపు గురించి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కానీ గురువుతో పాటు రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి ధనక్షయం, అంటే డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవ్వటం, ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చూసినట్లయితే 1000 స్థానాల్లో అంటే 12వ ఇంట్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఇది ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుందన్నమాట. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ ఒక ముడివికి రానటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే 1000 స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అష్టమ దృష్టి అనేది ఉంటుంది. అష్టమ దృష్టితో సప్తమాన్ని చూస్తాడు కాబట్టి వైవాహిక జీవితంలో దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. నష్ట ద్రవ్యం ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావడానికి గురువు ఈ యొక్క రాశి వారికి కొంచెం యోగ్యాన్ని ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలమే. కాకపోతే కోపతాపాలను తగ్గించుకోవటం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందటానికి మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకున్నట్లయితే అన్ని విషయాల్లో మీరు విజయాన్ని సాధించడంలో పెద్ద సంచలనమేం కాదన్నమాట. కానీ రవి కుజుడు ఇద్దరు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు అవి కొంచెం కష్టసాధ్యంగా ఉంటాయి. వాటిని సాధించడానికి ముఖ్యంగా చిన్న పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా రవిహోరా సమయం అనేది మనకు ప్రతి ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మనకు రవిహోరా సమయం అనేది ఉంటుంది. రవిహోరా సమయంలో ఒక లవంగం ముక్క నోట్లో వేసుకున్నట్లయితే రవి యొక్క ప్రభావం అనేది కొంచెం తగ్గే విధంగా ఉంటుంది. సూర్యుడి యొక్క ఆశీస్సులు అనేది పొందగలుగుతారు. రవి యొక్క ప్రభావితం కలిగినటువంటి కొన్ని వస్తువుల్లో ఒకటి వచ్చేటప్పటికి లవంగం అనేది కూడా ఒక పదార్థం అన్నమాట. అదేవిధంగా రాగి చెంబు అనేది కూడా ఒక పదార్థం. వాటిలో కూడా వాటర్ తాగొచ్చు. అది కూడా వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ సక్సెస్ ఇవ్వగలుగుతుంది అన్నమాట. రవి కానీ లేకపోతే లవంగం తినడం వల్ల కూడా మన శరీరంలో వచ్చేటప్పటికి ఏ యొక్క ప్లానెట్ వీకెస్ట్గా ఉంటే ఆ యొక్క పదార్థాలు మనం దానికి పాజిటివ్గా టర్న్ చేసుకుంటే అవి అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలుగా కాకుండా నార్మల్ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి కుజుడు మరియు మిగతా గ్రహాల యొక్క స్థితి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కానీ వడ్డీ వ్యాపారస్తులకు వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కొన్ని ఇష్యూస్ పరంగా కొంచెం స్టక్ అయిపోయినటువంటి మనీ కొంచెం పాజిటివ్గా మారే విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. మరియు అదేవిధంగా మిగతా విషయాల గురించి చెప్పాలి అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా రవిగ్రహ శ్లోకంతో పాటు సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే కుజుడి యొక్క దృష్టి రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.